హలో లెర్నర్స్, ఈరోజు మనం టీచర్ ట్రైనింగ్ మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ టెక్నిక్ ప్రోగ్రామ్ అయిన మైక్రో టీచింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. లక్ష్యాలు. ఈ పాఠం ముగింపులో మీరు చేయగలరు మైక్రో టీచింగ్ని నిర్వచించడం, మైక్రో టీచింగ్ అంటే ఏమిటి మరియు దాని సూత్రాలను వివరించండి, మైక్రో టీచింగ్ యొక్క పరిమితి మరియు అప్రయోజనాలు, మైక్రో టీచింగ్ మూల్యాంకనం, మైక్రో టీచింగ్ ప్లాన్ చేయండి, సిద్ధం చేయండి మరియు నిర్వహించండి. మైక్రో టీచింగ్ యొక్క కాన్సెప్ట్. మైక్రో టీచింగ్ అనేది ఒక ప్రత్యేక టీచింగ్ ప్రాక్టీస్ మోడల్ లేదా టీచింగ్ ట్రైనింగ్ పద్ధతి. ఒక బోధనా సందర్భంలో పద్ధతుల ఉపయోగం, మీడియా వినియోగం, లెర్నింగ్ గైడ్, ప్రేరణ, తరగతి గది నిర్వహణ, మూల్యాంకనం, విశ్లేషించడం మొదలైన అనేక చర్యలు ఉన్నాయి. మైక్రో టీచింగ్ యొక్క భావన ప్రధానంగా క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. దాని వాస్తవ రూపంలో కానీ కనీస భావనతో బోధన రూపొందించడానికి వ్యాయామం, విద్యార్థుల అభ్యాస స్థాయి, జ్ఞానం మరియు సమాచారం ఆధారం అభిప్రాయం సహాయంతో ప్రాథమిక బోధనా నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. విభిన్న నేపథ్యాలు మరియు వారి మేధో సామర్థ్యాలకు చెందిన విద్యార్థుల కోసం బోధన నిర్వహించబడుతుంది. తరగతి గదులలో నిర్వహించబడే సూక్ష్మ మైక్రో టీచింగ్ ఎక్సర్సైజెస్ను పర్యవేక్షించడం, భావి ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధనా నైపుణ్యాలను నేర్చుకునేలా చేయడం, తక్కువ ప్రమాదకర పరిస్థితిని అందించడం ద్వారా బోధనలో చురుకుగా పాల్గొనేందుకు విద్యార్థులకు సహాయం చేయడం. ఇది సాధారణ సమయ వ్యవధిలో మళ్లీ శిక్షణ పొందే అవకాశాలను కూడా అందిస్తుంది. మైక్రో టీచింగ్ యొక్క సూత్రాలు మైక్రో టీచింగ్ పద్ధతులను మెరుగుపరచడానికి కొన్ని సూత్రాలపై తిరుగుతాయి. వారి అభివృద్ధి కోసం బోధకులకు చేరుతుంది. క్రింద ఇవ్వబడిన కొన్ని సూత్రాలు గమనించండి. 1 స్కిల్ ఎట్ 1 టైం. మైక్రో టీచింగ్లో స్కిల్స్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తారు. నైపుణ్యం సాధించే వరకు ప్రత్యేక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ఒకసారి ప్రావీణ్యం సంపాదించిన తరువాత మరొక నైపుణ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. అందువలన మైక్రో టీచింగ్ ఒక సమయంలో ఒక నైపుణ్యాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. స్మాల్ స్కేల్ కాంటెంట్ని పరిమితం చేయడం వల్ల శిక్షణ పొందిన వారికి మరింత స్వేచ్ఛ మరియు సౌలభ్యం లభిస్తుంది. అందువలన మైక్రో టీచింగ్ ఆధారపడి ఉంటుంది. పరిమిత కాంటెంట్ సూత్రాలు. ఉపాధ్యాయులు తమ పాఠాలను అందించిన కాంటెంట్లో సిద్ధం చేసుకుంటే వారికి పాఠాలు నిర్వహించడం సులభం అవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ నైపుణ్యాలను అభ్యసించే అవకాశం. చాలా అభ్యాసం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఎక్స్పెరిమెంట్స్. ఏదైనా భావనలో ప్రయోగాలు ప్రధాన కారకాలు. మైక్రో టీచింగ్లో ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించడానికి అనేక ప్రయోగాలు నిర్వహిస్తారు. ఉదాహరణకు, పర్యవేక్షకులు పాఠాల పొడవు, సమయ వ్యవధి, తరగతిలోని విద్యార్థుల సంఖ్య మార్చడం వంటి ప్రయోగాలను నిర్వహిస్తారు. ఈ నైపుణ్యాలు నియంత్రిత స్థితిలో పరీక్షించబడతాయి. ఇన్స్టంటేనియస్ ఫీడ్బ్యాక్స్. మైక్రో టీచింగ్లో ఉపాధ్యాయులు అభ్యాసకులుగా మరియు పర్యవేక్షకులుగా విద్యార్థులుగా ఉంటారు. ఒక సెషన్ ముగిసిన తరువాత టీచర్, లెర్నింగ్ మరియు సూపర్వైజర్లు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. పాఠ్య ప్రణాళిక ముగిసిన తరువాత తక్షణమే ఈ అభిప్రాయం అందించబడుతుంది. అందువలన ఇది లోపాలను సరిదిద్దడంలో సహాయపడుతుంది. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఆపర్చునిటీస్. ఏ పనిలోనైనా మూల్యాంకనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మైక్రో టీచింగ్లో పర్యవేక్షకులు వివిధ పరీక్షలను నిర్వహిస్తారు మరియు తద్వారా తప్పులను విశ్లేషించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మూల్యాంకనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. పొరపాటు మరియు దానిని అధిగమించండి. ఈ ప్రోగ్రామ్ సెషన్ను కలిగి ఉంటుంది. ఇక్కడ లోపాలతో పాటు వాటి పరిష్కారాలను ఎత్తి చూపుతారు. అందువలన మొత్తం మెరుగుదల సులభమైన లక్ష్యం అవుతుంది. కంటిన్యూస్ ఎఫర్ట్స్.
స్కిల్స్ను పొందడం మరియు వాటిని మాస్టరింగ్ చేయడం అనేది నెమ్మదిగా మరియు కొనసాగుతున్న ప్రక్రియ. మునుపటి నైపుణ్యాన్ని మాస్టరింగ్ చేసిన తర్వాత కూడా మీరు చేయాల్సింది నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నించడం. నిరంతర ప్రయత్నాలు మొత్తం అభివృద్ధిని సాధించడం సులభం చేస్తుంది. లిమిటేషన్స్ ఆర్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో టీచింగ్. క్రింది పేర్కొన్నవి కొన్ని మైక్రో టీచింగ్ పరిమితులు. హ్యాంపర్స్ ద క్రియేటివిటీ. సృజనాత్మకత అనేది ఏదైనా ఉద్యోగానికి ప్రధాన అంశం. ఇది పనితో పాటు ప్రవహిస్తుంది. అయితే మైక్రో టీచింగ్ ప్రక్రియలో కారణంగా పరిమితి వ్యవధిలో ఆ సృజనాత్మకతను బయటకు తీసుకురావడం కష్టం అవుతుంది. అందువలన మైక్రో టీచింగ్ సృజనాత్మకత యొక్క బార్లను పెంచడంలో దోహదపడదు. ట్రైనింగ్ స్టాఫ్. మెరుగైన బోధన మెరుగైన అభ్యాస అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మెరుగైన బోధన కోసం మెరుగైన శిక్షణ కూడా పొందాలి. మైక్రో టీచింగ్ కోర్స్ ఆ అనుభవాన్ని పొందడంలో ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి బాగా శిక్షణ పొందిన లెర్నర్స్ అవసరం. సరైన విద్యావంతులైన సిబ్బంది లేకుంటే మైక్రో టీచింగ్ కోర్సును అమలు చేయడం అసాధ్యం. లెస్సర్ స్టూడెంట్ లెస్సర్ ఇంట్రెస్ట్. బోధన ఒక కళ, అయితే అందరికీ బోధించే సామర్థ్యం ఉండదు. ఏదైనా ఉద్యోగానికి అభిరుచి మరియు ఆసక్తి అవసరం. ఇది వ్యక్తిని అభివృద్ధి కోసం ప్రయత్నించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మైక్రో టీచింగ్ ప్రోగ్రాంలో గరిష్టంగా 3 నుండి 4 మంది విద్యార్థులు ఉంటారు. కాబట్టి తక్కువ విద్యార్థులు ఉపాధ్యాయుడిని మెరుగుపరచడానికి ప్రేరేపించడంలో విఫలమవుతారు. బదులుగా ఉపాధ్యాయులు తమ ఆసక్తిని పూర్తిగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వేస్ట్స్ అ లాట్ ఆఫ్ టైం. మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ ఆధారిత కార్యకలాపం. ఇక్కడ బోధనా పద్ధతుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ప్రతి సెషన్ కనీసం 5 నుండి 10 నిమిషాలు ఉంటుంది. ఈ కాలంలో బోధనా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం మరియు తద్వారా విద్యార్థుల అభ్యాసం విస్మరించబడుతుంది. ఇది ఖచ్చితంగా విద్యార్థి సమయాన్ని వృధా చేస్తుంది, ఎందుకంటే ఇది అతనికి ప్రయోజనం కలిగించదు. ఇంకా అనేకసార్లు ప్రాక్టీస్ చేయడానికి వివిధ కాలాల్లో వివిధ విద్యార్థులు పిలుస్తారు. ఇది వారి మొత్తం విద్యా పర్ఫార్మెన్స్కు కూడా ఆటంకం కలిగించవచ్చు. అందువల్ల అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిది. ట్రైనింగ్ పీరియడ్ టైమింగ్. మైక్రో టీచింగ్ కార్యక్రమం నిస్సందేహంగా బోధనా సిబ్బందికి ప్రయోజనకరమైన కోర్స్. ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికి ఇది ఒక ఆశాజనకమైన పద్ధతి. అయితే ఈ ప్రోగ్రాం ఒక చిన్న లోపం ఉంది. అవసరమైన అన్ని నైపుణ్యాలను సరిగ్గా అభివృద్ధి చేయడానికి శిక్షణ కాలం సరిపోదు. అదనంగా ఒక ట్రైనీకి ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి సుమారు 35 మినిట్స్ అవసరం. 5 గంటల వ్యవధిలో 10 మంది కంటే ఎక్కువ మంది శిక్షణ పొందలేరు. ఇది ఖచ్చితంగా సమయం తీసుకునే కార్యక్రమం. నాట్ రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్. అయితే మైక్రో టీచింగ్ అనేది చాలా అధునాతమైన అభ్యాసం. దాని స్వంత పరిమితి ఉంది. అది వచ్చినప్పుడు విభిన్న స్థాయి విద్యార్థులకు ఒకేసారి బోధించడం ఇబ్బందిగా మారుతుంది. శిక్షణ సమయంలో విద్యార్థుల సంఖ్య పరిమితం అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు అది సమస్యగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులను నిజమైన తరగతి గది సమస్యల నుండి దూరంగా పెంచుతుంది. ఉంచుతుంది. ఫలితంగా శిక్షణ పొందినవారు కృత్రిమ పరిస్థితికి ఉపాధ్యాయులను సిద్ధం చేయడంలో సహాయపడదు. ఈ రియల్ టైమ్ సిచ్యువేషన్లో వన్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. మైక్రో టీచింగ్ అనేది స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రాబర్ట్ బుష్ మరియు డ్వైట్ అలెన్ చే ఆవిష్కరించబడిన ఒక కాన్సెప్ట్. మైక్రో టీచింగ్ యొక్క సూత్రాలలో ఒకటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ అయినప్పటికీ ఈ నైపుణ్యాలు ఒకదానికొకటి లక్ష్యంగా ఉంటాయి మరియు అన్ని నైపుణ్యాలు ఇచ్చిన వ్యవధిలో అభివృద్ధి చేయబడవు. అందువల్ల వివిధ మైక్రో టీచింగ్ పద్ధతులను ఏకీకృతం చేయడం అవసరం. 1 at a time. స్కిల్స్ కాకుండా మైక్రో టీచింగ్లో ఒకేసారి ఒక ట్రైనీ మాత్రమే ఉంటారు.
శిక్షణ యొక్క ఒక సెషన్ కోసం దీనికి సుమారు 35 మినిట్స్ అవసరం. ఈ విధంగా సింగిల్ ట్రైనీ 35 మినిట్స్కు ఒకసారి మాత్రమే ప్రాక్టీస్ చేయవచ్చు. ఒకే బ్యాచ్లో 10 మందికి పైగా శిక్షణ పొందుతూ ఉంటే సూపర్వైజర్కు సమయం పట్టడమే కాకుండా చికాకు పుట్టిస్తుంది. ఎవరైనా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టే ముందు మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయులు విశ్వాసం పొందేందుకు అధునాతన స్థాయిలో వీలు కల్పించే బోధనా కార్యక్రమం. ప్రపంచంలోని ప్రతి అంశంపై ప్రపంచీకరణ యొక్క విస్తారణమైన ప్రభావంతో వివిధ పాఠశాలల అవసరం ఖచ్చితంగా ఉంది. సమర్థవంతమైన బోధన యొక్క ప్రధాన కారకాల్లో ఒకటి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు చూసుకుంటారు. ఈ విధంగా కొత్త ఉపాధ్యాయుల కోసం అలాగే సేవా ఉపాధ్యాయుల కోసం మైక్రో టీచింగ్ ప్రోగ్రాంలను అమలు చేయడం ప్రపంచంతో అడుగు పెట్టడానికి ఆదర్శవంతమైన మార్గం. లాభాలు మరియు నష్టాలు. ప్రతి ఆవిష్కరణలో ఒక భాగం మరియు అందువల్ల ఆ అంశాలను దృష్టిలో ఉంచుకుని తగిన ప్రోగ్రాంను ఎంచుకోవాలి. మైక్రో టీచింగ్ అనేది వివిధ సంస్థలచే అంగీకరించి మరియు ఆమోదించబడిన ఒక టెక్నాలజీ. మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ ఇవాల్యుయేషన్. బోధకుడు లేదా పిఓటి ట్రైనీస్ వారి మైక్రో టీచింగ్ పాఠాన్ని నిర్వహిస్తున్నప్పుడు వారిని అంచనా వేయడానికి క్రింది ఫారం ఉపయోగించబడుతుంది. పేరు. పట్టికలోని ప్రమాణాల ఆధారంగా విద్యార్థి పనితీరును రేట్ చేయండి. వారి పనితీరు ప్రకారం 1 నుండి 5 వరకు. పువర్ లేదా మెరుగుదల అవసరం. సగటు కంటే తక్కువ. సగటు. మంచిది. అత్యుత్తమమైనది. బలం. బలహీనత. బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి సిఫార్సులు. మైక్రో టీచింగ్ ప్రాక్టీస్. ప్రతి ట్రైనీస్ 10 నిమిషాల పాటు ఒకే లక్ష్యాన్ని ఎంచుకోవడం ద్వారా మైక్రో టీచింగ్ను నిర్వహిస్తారు, లేదా అతను లేదా ఆమె ట్రేడ్ విషయానికి సంబంధించినది. మైక్రో టీచింగ్ నిర్వహించడానికి ప్రణాళిక. పాల్గొనే వారి నుండి విమర్శకులు పొందండి. రీప్లాన్ సిద్ధం మరియు వర్తమానం. ఫీడ్బ్యాక్ పొందండి. మైక్రో టీచింగ్ అనేది టీచర్ ట్రైనింగ్ టెక్నిక్. ఇందులో బోధన ప్రక్రియను చిన్న మరింత నిర్వహించదగిన భాగాలుగా విభజించడం ఉంటుంది. అనగా మైక్రో టీచింగ్ వృత్తిపరమైన అభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయులు వారి బోధనా వ్యూహాలకు నిరంతరం మెరుగుపరచడానికి మరియు వారి విద్యార్థులకు మొత్తం అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. మాతో మైక్రో టీచింగ్ భావనను అన్వేషించినందుకు ధన్యవాదాలు. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.